హలో అండి. ఇన్‌స్టంట్‌గా పొటాటోతో ఏదన్నా స్నాక్స్ చేసుకోవాలన్నా, లేదా ఏకాదశి ఉపవాసం ఉన్న రోజు సగ్గుబియ్యం నానబెట్టడం మర్చిపోయినా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఇలా ఫ్రై చేశాక, పావు కప్పు పల్లీలు కూడా వేసుకొని ఇందులోనే ఫ్రై చేసుకోవాలి. ఉడకబెట్టిన 2 ఆలు తీసుకొని మ్యాష్ చేసుకొని, ఆ తర్వాత కొద్దిగా కొబ్బరి, ఒక పావు కప్పు వరకు కొబ్బరి, పెప్పర్ పౌడర్, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకున్న సగ్గుబియ్యం పౌడర్ కూడా వేసేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఓన్లీ 2 టేబుల్ స్పూన్ వాటర్ సరిపోతుందండి. చేతికి నెయ్యి రాసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్లో రెడీ చేసి పెట్టుకొని స్టీమ్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు స్టీమ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ స్టీమర్ లేకపోతే ఇడ్లీ పాత్రలో, ఇడ్లీ ప్లేట్స్లో కూడా పెట్టేసి చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాలంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, జీలకర్ర వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మన స్నాక్స్ రెడీ అయిపోయాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.